నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? చాలా చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి మానసిక స్థితిలో ఉన్నారని, ఉంటారని భావిస్తూ మనం గత 1.5 సంవత్సరాలుగా మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే యూట్యూబ్లో మనం కేఆర్ ఫౌండేషన్ పేరిట ఛానల్ని ప్రారంభించాం. దాని పేరును ఈ మధ్య కాలంలో, అంటే ఒక నెల 2 నెలల కాలంలో జీవితం మన కోసం అని దాని పేరు మార్చడం జరిగింది. ఎందుకంటే కేఆర్ ఫౌండేషన్ అంటే కృష్ణారావు ఫౌండేషన్ అనేటువంటి పేరు అది వ్యక్తిగతం అవుతుందని, అలాగే కేఆర్ ఫౌండేషన్ పేరిట అనేక యూట్యూబ్ ఛానల్స్ ఉండడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకునే వారికి ఇబ్బంది కలుగుతుందని నా దృష్టికి వచ్చినప్పుడు దాని పేరు మార్చడం జరిగింది. జీవితం మన కోసం అని దాని పేరు మార్చడం జరిగింది. శరీరానికి జబ్బులు రావడం ఎంత సహజమో, మానసికంగా కూడా జబ్బులు రావడం అంతే సహజం. అంటే మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే దాని అర్థం ఏమిటంటే మన బుద్ధికి ఏదో ఒక జబ్బు వచ్చిందని మనం గ్రహించాలి. అంటే మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి, మన నిర్ణయాల ద్వారా మనకు జీవితంలో దుఃఖం కలగడం, తీరని వేదన కలగడం, ఆవేదన కలగడం, జీవితం నరకప్రాయంగా మారడం అంటే దానికి ప్రధానమైన కారణాలు ఏమిటంటే మనం సరి అయినటువంటి వ్యక్తులతో స్నేహం చేయకపోవడం, లేదా మనకున్నటువంటి సంబంధాలు అవి సరి అయినవి కాకపోవడం, మన యొక్క నిర్ణయాలు సరి అయినవి కాకపోవడం, మన ఆలోచన విధానంలోనే చాలా లోపాలు ఉన్నట్టు మనం గ్రహించాలి అన్నమాట. ఇప్పుడు మన ఇంట్లోకి ఒక పాము వచ్చిందని అనుకుందాం. మీరు చూడలేదు, పక్కింటి వాళ్ళు చూసి, ఏమండి పొద్దున మీ తలుపు తెరిచున్నప్పుడు ఇంట్లోకి ఏదో పోతున్నట్టుగా నేను గమనించాను, స్పష్టంగానైతే చూడలేదు, ఎందుకంటే నేను చాలా దూరంగా చూశాను, అది పాములాగా అనిపించింది అని చెప్పారనుకోండి, ఇక మీరు ఆ ఇంట్లో ఉండలేరన్నమాట. ఆ ఇల్లంతా వెతికిస్తారు, ఇంట్లో ఎంత వెతికినా ఏమి దొరకకపోయినప్పటికీ మీరు ఆ ఇంట్లో ప్రశాంతంగా కూర్చోలేరు, ప్రశాంతంగా పడుకోలేరు. ఎంతసేపు కింది వైపు చూడడం, సందుల్లో చూడడం, వస్తువుల వెనుక చూడడం, భయంగా బ్రతకడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వెంటనే మీరు ఆ పాములు పట్టేవాడిని కూడా ఇంటికి తీసుకొస్తారు. అతను కూడా మొత్తం వెతికి ఏమీ లేదు అని చెప్పినప్పటికీ కొంత ఊరట మీకు కలుగుతుందే తప్ప అది మిమ్మల్ని పీడిస్తూనే ఉంటుంది. అలాగే మన బుద్ధిలో తప్పుడు ఆలోచనలు వచ్చేసాయనుకోండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం పెరుగుతున్నటువంటి క్రమంలో ఏమవుతుందంటే తెలిసో తెలియకో అనేక ఆలోచనలను మనం సొంతం చేసుకుంటాం. ఎందుకంటే ప్రభావాల వల్ల మనకు ఆలోచనలు కలుగుతాయి. ప్రభావాలు పరిసరాల నుంచి వస్తాయి. పరిసరాలలో ఏముంటుంది? మనుషులు, జంతువులు, మిగతావి. అంటే మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు, వాళ్ళు మన ఇంటివారు కానివ్వండి, అంటే మన కుటుంబంలోని వారు కానివ్వండి, లేదా మన మిత్రులు, బంధువులు కానివ్వండి,
ఎందుకంటే పాఠశాల, అక్కడి నుంచి కళాశాల, ఈ విధంగా మనం ఒక 15 నుంచి 20 సంవత్సరాలు అనేక మంది సహచర్యంతో, అనేక మందితో కలిసిమెలిసి తిరుగుతూ అనేక విషయాల్ని మనం గ్రహిస్తూ ఉంటాం. అప్పుడు మనకు తెలియదు ఆ విషయాన్ని మనం గ్రహించాలో గ్రహించకూడదో, అది తప్పో ఒప్పో. ఎప్పుడైతే మనం గ్రహించిన దాన్ని మనము కార్యరూపంలో, యాక్షన్ రూపంలో చేస్తామో అది ఒక ఫలితాన్ని ఇస్తుంది. ఆ ఫలితం వల్ల మన జీవితంలో దుఃఖం కలిగిందనుకోండి, దాని అర్థం ఏమిటంటే మన పని ఏదైతే ఉందో, మనం చేసినటువంటి పని సరి అయినటువంటిది కాదు, ఆ పనికి దారి తీసినటువంటి ఆలోచన కూడా సరి అయినటువంటిది కాదని మనం తెలుసుకోవాలి. ఇది ఎలాంటిదంటే, కాలుతున్నటువంటి ఒక కర్ర ఉందనుకోండి, మనం దాన్ని సరిచేసేటువంటి ప్రయత్నంలో పొరపాటున మన చెయ్యి గనక ఆ నిప్పు మీద పడితే, నిప్పు మన చేతికి తగిలితే వెంటనే చుర్రుమని అది కాలుతుంది. వెంటనే మనం చెయ్యిని వెనక్కి తీసుకుంటాం. మరొకసారి ఎప్పుడైనా పొయ్యి దగ్గర మనం దాంట్లో ఉండేటువంటి పొయ్యి కట్టెలను సర్దాల్సి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వాటిని సర్దేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే తిరిగి మళ్ళీ చెయ్యి కాల్చుకోం. అలాగే ఒకసారి ఒక తప్పుడు ఆలోచన ద్వారా మనకు జీవితంలో నష్టం వాటిల్లినప్పుడు, ఆ తప్పుడు ఆలోచన ద్వారా మన జీవితంలో దుఃఖం కలిగినప్పుడు, అది ఆరోగ్యం చెడిపోవడమే ఉండొచ్చు, లేదా ఆర్థిక పరమైన నష్టాలే ఉండొచ్చు, లేదా సంబంధాలలో ఒక తీవ్రమైనటువంటి అలజడి కలిగి ఉండడం కావచ్చు, లేదా సంబంధాలను పోగొట్టుకోవడం కావచ్చు. వీటిలో ఏది జరిగినా దానివల్ల మనకు తీరని దుఃఖం, మనస్తాపం, మానసికమైనటువంటి అలజడి, రెస్ట్లెస్నెస్, ఇవన్నీ చికాకు ఇవి కలుగుతాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఏ పనులు చేయడం ద్వారా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందో వాటిని ఒకసారి సమీక్షించి, ఇంట్రాస్పెక్షన్ అంటారు, చేసుకొని అలాంటి పని మళ్ళీ చేయకుండా ఆ పనికి దారి తీసినటువంటి ఆలోచనలు ఏవైతున్నాయో వాటిని వెంటనే మనం తీసివేయాలి. ఇంట్లో నుంచి పామును తీసివేయాలని ఎంత ప్రయత్నం చేశామో దానికి 10 రెట్లు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసి ఆ ఆలోచనే మన మెదడులో ఒక జ్ఞాపకం రూపంలో కానీ, లేదా ఒక గుర్తింపుగా దాన్ని లేకుండా చేసుకోవాలి. ఏ ఆలోచనల ద్వారా మనకి సంతోషం కలుగుతుందో, శాంతి కలుగుతుందో, సుఖం కాదు, సుఖం వేరు, శాంతి వేరు. సుఖం అనేది తాత్కాలికం. కాబట్టి సుఖానికి పోకుండా మనం శాంతికి వెళ్ళాలి. శాంతి అనేటువంటిది అభ్యంతరకరం కాదు, అంటే ఎవరు కూడా అభ్యంతరం చెప్పలేరు. కానీ మీరు సుఖాన్ని పొందాలనేటువంటి చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది సమాజం యొక్క అంగీకారానికి సరిగ్గా లేనట్టయితే, అంటే సమాజం అంగీకరించే విధంగా లేనట్టయితే, ఏ పద్ధతి ద్వారా మీరు సుఖాన్ని పొందారో అది సమాజం యొక్క అంగీకారాన్ని పొందలేకుండా ఉన్నట్టయితే, దానివల్ల మీకు చాలా మానసిక వేదన, క్షోభ, వ్యధ, దుఃఖం, అపకీర్తి, అప్రతిష్ట ఇవన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి సుఖం గురించి మనం వెంపర్లాడడం, సుఖాన్ని పొందాలి, చాలా త్వరగా సుఖాన్ని పొందాలనేటువంటి ప్రయత్నంలోనే మనుషులు చేయరానటువంటి తప్పులు, చేయరానటువంటి ఘోరాలు, నేరాలు, పాపాలు ఇవన్నీ చేస్తూ వస్తారన్నమాట. శాంతి ఎలాంటిదంటే మళ్ళీ ఆలోచించేటువంటి పని ఉండదు. ఎలాంటి పని చేయాలి దాని గురించి మీరు కానీ ఇతరులు కానీ
ఆలోచించేటువంటి పని లేకుండా ఉండాలి, సమీక్షించేటువంటి పని లేకుండా ఉండాలి. దాన్ని ఎవరు కూడా విమర్శించడానికి అవకాశం లేకుండా ఉండాలి. మీ జీవితంలో అది ఒక పరిపూర్ణమైనటువంటి, అంటే కంప్లీట్ హ్యాపీనెస్, కంప్లీట్ సెరెనిటీ, ట్రాంక్విలిటీ, ప్రశాంతత అనేది ఇవ్వగలిగేటువంటి, ఇచ్చేటువంటి చర్యలను మాత్రమే, ఆలోచనలను మాత్రమే మీరు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయాలి అంటే మనం ప్రతిసారి తప్పుగా నేర్చుకున్న వాటిని అన్నిటినీ కూడా తొలగించుకునేటువంటి పనిలో ఉండాలి. దాన్నే మనం అన్లర్నింగ్ అంటాం. అంటే తప్పుగా నేర్చుకున్న వాటిని తిరిగి తొలగించేటువంటి ప్రక్రియ, తొలగించేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో, ద ప్రాసెస్ ఆఫ్ రిజెక్టింగ్, డిలీటింగ్, ఎలిమినేటింగ్ రాంగ్లీ లెర్న్డ్ థాట్స్ అండ్ సబ్సీక్వెంట్ యాక్షన్స్, అది అన్లర్నింగ్ అవుతుంది. అన్లర్నింగ్, తప్పుగా నేర్చుకున్నది ఎప్పుడైతే తొలగించబడుతుందో, ఇక మీ చేత ఏం మిగిలి ఉంది, మీ మీ దగ్గర మీ చెంత ఏం మిగిలి ఉంది? రైట్ లెర్నింగ్, సరి అయినటువంటి అభ్యసనం, సరి అయినటువంటి ఆలోచనలు ఉన్నాయి. అవి తప్పకుండా మీకు శాంతిని ఇస్తాయి. దీన్ని గమనించండి. నమస్కారం.